ఓకే, దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అవన్నీ మనం కల్లారు చూస్తున్నాం. కానీ ఇవి జరగటానికి గల కారణాలు ఏమిటో చెప్పవలసిన వారు చెబితేనే బాగుంటుంది. కనుక ఇక్కడ ప్రారంభం నుండి ఇంతవరకు కరుణాహస్తమును, ఆయన మహిమగల హస్తమును దేవుడితోగా ఉంచి ఈ పరిచర్యలోనూ ఈ ప్రతి ప్రయత్నములో దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తూ వచ్చినో మరి సాక్ష్యం పంచుకోవాలని రోజంతా సరిపోకపోవచ్చు. కానీ క్లుప్త సాక్ష్యం మన మధ్యలో స్థానిక సంఘ కాపరి పాస్టర్ అనిల్ కుమార్ దంపతులు ఇరువురు కూడా వచ్చి నిలబడగా దయచేసి సాక్ష్యం పంచుకోవాల్సిన సాక్ష్య సమయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఇందాక చక్కటి పాట పాడారు, నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. ఈ పాట వాస్తవానికి ఎవరో ఒకరి చేత పాడించాలి అనుకున్నాను నేను. మొన్న ఈ మధ్య ఒక పిల్లలు కూడా, డాడీ ఈ పాటను మనం ఓపెనింగ్ అప్పుడు పాడాలి అనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో ఎంత గనుడో మరి అయ్యగారు వాళ్ళు మరి ఆ పాటే మేము చెప్పలేదు, ఆ పాట పాడండి అని. కానీ దేవుడు మన హృదయంలో ఒక చిన్న కోరిక కోరుకుంటే ఆ కోరికను నెరవేర్చే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ గ్రామంలో 2014 నుంచి జనవరి నెల నుండి సేవ ప్రారంభించాం. నేను 2013లో దేవుడు నన్ను సేవకు పిలిచారు. నేను నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. నేను సిస్టమ్ అడ్మిన్గా ఉండేవాడిని. కంప్యూటర్స్ అన్నీ, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ వాటికి సాఫ్ట్వేర్ ఈ పనిలో ఉండేవాడిని. అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10 సంవత్సరాల కాలము అక్కడే పనిచేసేవాడిని. మరి పూటకే నాకు 18,000 ఇచ్చేవాళ్ళు. 1:30 నుంచి 5 గంటలకు వెళితే 18,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే మరి 2012లో దేవుడు నన్ను సేవకు పిలిచారు. అయితే అప్పుడు నాకు 29 సంవత్సరాలు. నేను కన్ఫామ్ చేసుకోవాలి, అయ్యా నువ్వు పిలిచింది నిజమా కాదా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ప్రభు, నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, ఒక అధ్యాయం చదువు, యెషయా గ్రంథంలో ఉన్న ఒక అధ్యాయం చెప్పారు, ఆ అధ్యాయం చదువు అని 2 సార్లు నాకు వినపడతా ఉంది. మరి ప్రార్థన చేసుకుంటే ఉంటే ఏది ఇలా వినపడుతుంది అని చెప్పి ఆ అధ్యాయం చదువుకున్నప్పుడు మరి దేవుడు సేవా పిలుపు అందులో మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కూడా అందులో ఉంటూ ఉన్నది. అయితే సేవలోకి రావడానికి నాకు భయం వేసింది. నేను ఎందుకంటే అంత మాటకారిని కాదు. నేను అంటే తెలివిగా మాట్లాడతాం, లేదా ఎదుటివారిని ఆకర్షణీయంగా మాట్లాడతాం, ఏదైనా ఉంటే 2-3 ముక్కల్లో మాట్లాడతానే తప్ప ఎక్కువగా మాట్లాడలేను. అసలు పాటలు అనేవి నాకు రావు. నా స్వరం పాటలకి సెట్ అవ్వదు. పెద్ద ప్రార్థనా పరున్నా అంటే అది కూడా కాదు. ప్రార్థన కూడా పెద్దగా ఎక్కువగా ఉపవాసాలు ఉండడం నాకు అనుభవం, కానీ లోతైన ప్రార్థనలు చేయగలిగిన అనుభవం నాకు లేదు. వాక్యంలో కూడా నాకు పరిజ్ఞానం చిన్నప్పటి నుంచి, మరి ప్రభువు నమ్మినప్పటి నుంచి వాక్యం చదువుకునేవాడిని, కానీ ఆ వాక్యంలో నిష్ఠానితుని ఏమీ కాదు. నాకు భయం వేసింది. ప్రభువు పిలిచినప్పుడు అయ్యా నా వల్ల కాదయ్యా, నేను చేయలేను అని నేను ప్రభువుని బతిమలాడుకున్నా. అనంతవారపాటు రోడ్లో బండి మీద వెళ్తుంటే ఈ డిస్కషన్ అంతా దేవుడితో నేను మాట్లాడుకున్న మాట అన్నమాట. నా వల్ల కాదయ్యా, ఇది నేను అంత యోగ్యుని కూడా కాదు నీ సేవ చేయటానికి, నాలో ఏ అర్హత టాలెంట్ ఏమి లేవయ్యా అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, మోషేకి నేను ఎలాగో తోడుగా ఉన్నానో నీకు అలాగ తోడుగా ఉంటాను అని దేవుడు నన్ను బలపరిచాడు. అయ్యా నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నా. నాకు అప్పుడే ఒక 2 సంవత్సరాలు వివాహం అయ్యి మరి భార్య గర్భవతిగా ఉంది, మరి 29 సంవత్సరాలు. అప్పుడు నేనేమనుకున్నానంటే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు సేవలోకి వస్తాను అయ్యా. మరి దైవ గ్రంథంలో 30 సంవత్సరాలు వచ్చినప్పుడు పరిపూర్ణత అనేది కనబడుతూ ఉండిద్ది. మరి అప్పుడు 30 సంవత్సరాలు నాది ఆగస్టు 15 రోజు పుట్టినరోజు. ఎవరికైనా పుట్టినరోజు వస్తే సంతోషంగా ఉండిద్ది. నాకు భయం వేసింది, నేను దేవుడికి మాట ఇచ్చా కదా మరి సేవలోకి రావాలి అని. మరి ఎవరికి చెప్పాలా, నా భార్యకు చెప్పాలా, మా అమ్మకి చెప్పాలా, మా నాన్నకి ఎవరికి చెప్పాలా నేను. అయితే నాలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. అయితే నేను దేవుడికి మాట ఇచ్చా, అయ్యా నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను వస్తాను అని. ఆగస్టు 15 పుట్టినరోజు అయిపోయిన తర్వాత నేను నా భార్యకు సెప్టెంబర్ 3వ తారీఖు చెప్పాను,
లిడియా నేను ఉద్యోగం మానేస్తున్నాను, దేవుడు సేవకు పిలిచారు అని. మా అమ్మకు 4వ తారీఖు చెప్పాను. మా అమ్మ అయితే బతిమలాడింది, వద్దబ్బాయి, మరి ప్రేమ రంజన్ గారిని చూసాము, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత పోటు పడ్డాడో చూసాము, సేవలోకి వద్దు, మనకి 3 లక్షల అప్పు ఉంది అని బతిమలాడింది. కాదమ్మా, దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాల్సిందే సేవలోకి అని అన్నప్పుడు, సరే నీ ఇష్టం అని మా తల్లిగారు కూడా దేవునికి అప్పగించుకుంది. సెప్టెంబర్ 7వ తారీఖున 2013లో ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకొని, మరి అయ్యా, మరి నన్ను సేవకు పిలిచిన యజమానివి నువ్వు, పిలిచిన వాడు పని కూడా చూపిస్తావు, పని చేసే స్థలం కూడా చూపిస్తావు అని నేను ఉపవాసంలో ప్రభువుని బతిమలాడుకుంటూ ఉన్నప్పుడు 22 రోజుల తర్వాత నేను ఇటువైపు తిరిగి ప్రార్థన చేస్తామంటే ప్రభు మాట ఏమిటంటే, అప్పుడు నేను మా ప్రభు మాట వినలేదు, కానీ నా మనస్సులో ప్రేరేపణ కలిగింది. నీ వెనుకున్న గ్రామానికి వెళ్ళు, అక్కడ ఆ గ్రామంలో సేవ చేయి అని నాకు ఆ ప్రేరేపణ బాగా తీవ్రంగా కలిగింది. ఇప్పుడు మా అమ్మని అడిగా, అమ్మా, దేవుడు నా వెనుకున్న గ్రామానికి వెళ్ళమంటున్నారమ్మా అంటే, అప్పుడు లాలపురమే. నేను ఎప్పుడూ చిన్నప్పుడు దాదాపు 10-11 సంవత్సరాల వయసప్పుడు లాలపురం వచ్చాను. మధ్యలో 1-2 సార్లు వచ్చానే తప్ప నేను రాలేదు. ఇక్కడ చుట్టాలు, మామయ్యలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు చాలామంది ఉన్నారు, కానీ ఎవరితో ఎప్పుడు రాలేదు. అయితే సేవలోకి వచ్చిన తర్వాత 2014లో జనవరి నెలలో కరపత్రాలు కొంచెం ఆ ఇంటికి పంచి మరి వెళ్ళాము. తర్వాత ఈ మా అమ్మ, నేను, మా ఆదివదిన ఈ గ్రామంలోకి మరి ఎవరో ఒకళ్ళు ఆదరిస్తారులే, ఎవరో ఒకళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకుంటారులే అని తెలిసిన వీళ్ళకి వెళ్తూ ఉండేవారు. వెళుతున్నప్పుడు ఒక లక్ష్యం అక్క అని ఒక అక్క పరిచయం అయింది. ఆ అక్క వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఆమె ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళింది, వెంకాయమ్మని ఆమె దగ్గర తీసుకెళ్ళింది. ఆమెను మరి అనసూయమ్మ గారి దగ్గర తీసుకెళ్ళింది. ఆమె బైబిల్ మిషన్ చర్చికి వెళ్తారు, పెద్దలు, వృద్ధులు అన్నమాట, భార్యాభర్తలు ఇద్దరు. అయ్యా, మరి వాళ్ళకి కొన్ని రోజులు ప్రార్థన చేస్తుంటే మా ఇంట్లో ఆరాధన పెట్టుకో అంటే, సాయంకాలం పూట కొన్ని సంవత్సరాలు దాదాపుగా 2018 వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఆరాధన ఏర్పాటు చేసుకునే వాళ్ళం, ఆరాధన జరిగించే వాళ్ళం. అప్పుడు దేవుడు కృప వల్ల 10 మంది, ఆ ఇంటి స్థలం సరిపోలేదు. అయితే స్థలం కొనుక్కోవాలి అని ఆశ ఉంది, కానీ ఆ టైంలో స్తోమత అస్సలు లేదు, స్థితి లేదు. మరి ప్రార్థన చేస్తాం. మా అమ్మ అనేది, అబ్బాయి ఎవరన్నా ఇస్తే, దానంగా ఇస్తే మనం అక్కడ చెడు ఏర్పాటు చేయడం తప్ప మనకి స్తోమత లేదు అనేది. అలా ప్రార్థన చేస్తామన్నప్పుడు మరి కరోనా తర్వాత మరి స్థలం ఉంటేనే, మందిరం ఉంటేనే ప్రజలు వస్తారు అనే ఒక తలంపు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా నిండిపోయారు, అది సరిపోవట్లేదని చెప్పి వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆ ఇల్లు కూడా నిండిపోయారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది, కొందరి ప్రభావం వల్ల ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వారానికి ఒక ఇంట్లో ఆరాధన పెట్టాం. ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వాల, ఇల్లు ఎవరు అద్దెకి పోతే ఒక స్థలం తీసుకున్నాం రెంట్కి, మా మామయ్య వాళ్ళదే. అద్దెకి తీసుకుంటే, అద్దెకి కూడా కాదు, వాళ్ళు పెట్టుకోయా, ప్రార్థన పెట్టుకోయా అన్నారు. 7,500 పెట్టి బాగు చేయించాం. అయితే కొంచెం పరిస్థితుల వల్ల అక్కడ కూడా అవ్వలేదు. అప్పుడు మరి ఛాయా గారు, సమరోతు వెంకటరామయ్య గారని వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు మా ఇంట్లో అని లీలా గారు వాళ్ళు ఇల్లు వెతికినప్పుడు ఆ ఇంట్లో తీసుకున్నాం. అయితే ఆ ఇంట్లో పెట్టిన తర్వాత కరోనా గురువారం అనగా సోమవారం వాళ్ళు అద్దెకిచ్చారు. 6 నెలలు ఖాళీగా ఉన్నాం. ఎవరు ఆ కరోనా టైం కదా అయినా అద్దె కట్టేవాడిని. అయితే అక్కడికి రాను ప్రజలు తగ్గిపోయారు. అక్కడికి ఏమైపోయారంటే 4-3 అయిపోయాం. స్థలం కోసం ప్రయత్నం చేస్తే కొనగలిగిన స్తోమత కాదు. అప్పుడు దైవజనులు మరి ఏలియా పాస్టర్ గారు ఉన్నారు, ఒంగోలులో బైబిల్ మిషన్లో సేవ చేస్తున్నటువంటి ఏలియా పాస్టర్ గారు పరిచయం అయ్యారు. అయ్యా తమ్ముడు, నేను 7 నెలలు వచ్చి ప్రార్థన చేస్తాను, నెలకు ఒకసారి వచ్చి, మరి దేవుడు మీకు స్థలం ఇస్తాలే అని ఆయన పలికారు. మరి ఆ 7 నెలలు అయిపోతున్న కాలం తర్వాత దేవుడు నన్ను ప్రేరేపించి ఉపవాస ప్రార్థన ఉన్న ఆ ఇంట్లోనే 7 రోజులు ఎక్కడికి కదలకుండా వేడి నీళ్ళు తాగుతా, ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్ల అన్నీ సాధ్యం కాబట్టి అని, స్థలం ఉంటేనే ఇంకా సేవ చేయగలం, లేకపోతే ఈ గ్రామంలో సేవ చేయలేము అని. స్థలం కొనాలి, డబ్బులు కావాలి, డబ్బులు లేవు. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు 7 రోజులు ఉపవాసం అయిపోయింది. ఆ 7వ నెల కూడా అయిపోయింది. ఆ మరుసటి 8వ నెల మరి స్థలం కోసం ప్రయత్నం చేసాం. డబ్బులు ఏమీ లేకపోయినా ప్రయత్నం చేసాం. చేతిలో ఒక 10,000 భయాన ఇవ్వడానికో లేని పరిస్థితి అయినా విశ్వాసంతో ప్రార్థన చేసాం.
నాకున్నది ఏంటంటే మీతో చెప్పే కదా, మాటకారిని కాదు, పాటకారిని కాదు, టాలెంట్ కాదు. నేను ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన ఒకరోజు పెట్టుకున్నా. అయ్యా నాకు విశ్వాసం అనే వరం దయచేయి నాయన అని 3 రోజులు ఆ ప్రార్థన పెట్టుకున్నా. నేను దేవుడు ఆయన నాకు పరమ తండ్రి. ఆయన మీద ఉన్నంట ఆ ప్రేమ, నాలో లోపాలు, తప్పులు, పొరపాట్లు ఉన్నాయి, కానీ నేను ప్రభువుని ప్రేమించే విషయంలో మాత్రం ఎక్కడ తప్పలేదు. ప్రభు అంటే నాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే మా అమ్మకి పిల్లలు లేకపోతే 6 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మా అమ్మకి పిల్లలు లేకపోతే ఎన్నో పూజలు చేసింది, అందరి దగ్గరకు వెళ్ళింది, ఉపవాసాలు ఉండేది. మేము జిడుగు, నా పేరు జిడుగు అనిల్ కుమారు. మా ఇంటికి పొట్టుండేది, మా ఇంటి పేరున. మా అమ్మ 3 వారానికి 3 సార్లు పుట్ట దగ్గరికి వెళ్ళి ఉపవాసాలు చేసేది. అయినా పిల్లలు కలగకపోతే మరి క్రిస్మస్ రోజు, ఒకరోజు క్రిస్మస్ వస్తే RCM చర్చికి వెళ్ళి మా నాయనమ్మని అడిగింది, అత్త వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానంటే, అన్ని పుట్టల్లో ఏలి పెట్టావుగా, సరే పో అందంట. తలుపు చాటుకి వెళ్ళి నిలబడి, అయ్యా ఒక్క బిడ్డని అయ్యా, ఆడపిల్లైనా మగ బిడ్డ అయినా ఎవరో ఒక బిడ్డని నాకున్న నిందను తీసేయి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రేమ తండ్రి, సృష్టికర్త అయినటువంటి తండ్రి ఎందుకు పరికరం నన్ను నా తల్లి గర్భంలో ఉంచాడు. నా తల్లి గర్భంలోనే చెనక్కాయల హాస్పిటల్లో మాట బతుకు ఇదైనా బతుకుతాడు అంటే, మా అమ్మమ్మ అమలోతు కనకమ్మ ఆమె ఇన్ని డబ్బులు చిల్లరన్నీ తీసుకెళ్ళి ఆ చెనక్కాయల దగ్గర పెట్టి, అమ్మ నువ్వేనా చెక్కమ్మ అంటే, దేవుడే గొప్ప కృప చూపించి నన్ను ఈ భూమి పుట్టించాడు. అందువల్లే నన్ను పుట్టించింది ఆయనే. కాబట్టి కొంత నేను లోకంలో ఉన్నాను. 15 సంవత్సరాల వరకు కూడా ప్రభువుని లేదు. 15 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్మి రక్షణ పొంది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను. అయితే మరి సేవలోకి వచ్చిన తర్వాత ఆ స్థలం కోసం ప్రయత్నం చేస్తుంటే, మరి తన్నీరు మస్తాని, చిన్న మస్తానయ్య గారు మరి 4-5 స్థలాలు చూపించారు. డబ్బులు లేవు, అయినా వెతుకుతున్నాం. ఈ స్థలం చూపించారు, ఆ మూల మీద నిలబడి స్థలం చూపించారు. ఇక్కడ స్థలం ఏం కనపట్ల, అంత మురికి గుంటగా ఉంది. ఏం స్థలం కనపడుతుంది, ఇక్కడ స్థలం ఉందండి అంటే 5 సెంట్లు స్థలం ఉందండి. సరేనండి తీసుకుంటాను అన్న. తీసుకుంటారా అన్నాడు. నన్ను చూస్తే ఆయనకి అనిపించలే అట్లా. 5 సెంట్లు స్థలం అంటే 20 లక్షలు అయిద్దండి అంటే, తీసుకుంటానండి అన్న. ఏ ధైర్యంతో చెప్పానో తెలియదు, కానీ నాకున్నది అంటే యేసన్ గారు రాసిన పాటలో సంపూర్ణ నా జీవితంలో జరిగిన నా ధైర్యము నీవేగా అనే పాట, ఆ పాట ఎక్కువ పాడుకుంటూ ఉండేవాడిని. ధైర్యం ఇచ్చాడు. సరే వాళ్ళతో మాట్లాడాము. భయానా ఇవ్వటానికి కూడా డబ్బులు లేకపోతే మా స్నేహితుడు శివనాగేశ్వరరావు గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్నే తీసుకెళ్ళి మాట్లాడించాం. మరి భయానాకి ఆయనే 9,000 రూపాయలు ఇచ్చాడు. 9,000 ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాం. 45 రోజుల్లో ఈ స్థలం మరి రిజిస్ట్రేషన్ అవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, మరి అగ్రిమెంట్ కాగితాలు మరి లాజర్ గారికి కూడా తీసుకొచ్చి చూపించినప్పుడు ఆయనే మొదటగా 500 రూపాయలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సేవకుడు ఆ రోజు నన్ను ప్రేమించి 500 రూపాయలు ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకున్న 45 రోజుల్లో అని ఇక ప్రార్థన చేసుకుంటుంటే తర్వాత ఒక సహోదరి 200 రూపాయలు ఇచ్చింది. 200 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 200 పట్టుకొని నాకు ఏడుపు వచ్చింది. అయ్యా ఎన్ని 200 అయితే 20 లక్షల రూపాయలు అవుతాయి అయ్యా అని ప్రార్థన చేసుకుంటే, ఆ తర్వాత 3వ వ్యక్తిగా ఒకరోజు టీచర్ గారు, పరమేశ్వర టీచర్ గారు, స్థలం కంటున్నామంట కదయ్యా నేను కానుకిస్తాను రా అని వాళ్ళ ఇంట్లో కూర్చొని, టీచర్ గారికి సరిగ్గా ఇబ్బంది, ఎంత ఇవ్వగలుగుతారు, ఒక 5,000 ఇవ్వగలుగుతారేమో మహా అయితే అనుకున్నా. అసలు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాము, కానీ నాకు విశ్వాసం ఉంది జరిగిద్దని. కానీ 45 రోజులు ఎలా జరిగిద్ది అనేది నాకు అర్థం కాల. ఆ టీచర్ గారు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు. దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు నాకు పూర్ణ విశ్వాసం వచ్చింది. దేవుడి కార్యమే ఇది, దేవుడి కార్యమే. మస్తానీ గారు ఆయనే నాకు స్థలం ఇప్పించింది. మస్తానీ గారు ఒకసారి రైట్, థ్యాంక్స్ అండి, మీకు కూడా థ్యాంక్స్. ఒకసారి ముందుగా ఆ తర్వాత 45 రోజులు అగ్రిమెంట్ అయితే ఇంకొక వారం ఉందన్నా కూడా డబ్బులు ఏమి లేవు. ఇంకా దాదాపుగా 12-13 లక్షలు కావాలి. ఇక ఎట్లా జరిగిద్దో ఏమో, జరగకపోతే 2 రూపాయలు వడ్డీ కట్టాలి, 21,000 నెలకు వడ్డీ కట్టాలి, ఎట్లా పోవా అని అనుకుంటూ ఉంటే సుందర్ సింగ్ గారు రండి అయ్యా, బొట్టి చెరుకూరు ఫాస్ట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు సుందర్ సింగ్ గారు.
క్షమించండి. ఎలా అయ్యా అనుకుంటుంటే, మన వైపు నుంచి ప్రాబ్లం ఉంటే నెలకి 21,000 వడ్డీ కట్టాలి. అటువంటి సందర్భంలో దేవుడు, నేను నమ్మిన నా దేవుడైన యేసు ప్రభు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, వాళ్ళే ఫోన్ చేసి, ఏమంటే దీనికి లింక్ డాక్యుమెంట్లు లేవు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏమవుదాం అంటే నేను అన్నాను, తాత లేకుండా తండ్రి నుంచి వస్తాడండి, ఆ లింక్ డాక్యుమెంట్ కూడా కావాలి అంటే 6 నెలలు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. 6 నెలలు ఆగిపోగానే దేవుడు ఈ 6 నెలల్లో కూడా ఎందరో చేత మరి ప్రేరేపించి 20 లక్షల రూపాయలు సమకూర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఫిబ్రవరి 7వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. 2023 ఫిబ్రవరి 7వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత మరి మా ఆత్మీయ నాయకులు జఫన్యా శాస్త్రి గారి చేత ఫిబ్రవరి 21వ తారీఖు 23వ సంవత్సరంలో పునాది రాయి వేయించాం. పునాది రాయి వేయించాం, డబ్బులు ఏమి లేవు. అయితే శ్వాసంతో పునాది రాయి వేయించాం. సరే మనం ప్రార్థన చేద్దాం ఈ స్థలంలో అని చెప్పి చిన్న గుడిసేసాం, రేకుల షెడ్డు. 10,000 అయింది. నాకు అర్థమైంది ఏంటంటే, నా స్థాయి, నా స్తోమత, నా పరిస్థితి 10,000 పెట్టి రేకులు షెడ్ వేయడానికి కూడా స్తోమత లేనటువంటి వాడిని నాకు అర్థమైంది ఆ షెడ్ ఇంకానే. ఎందుకంటే ఆ 10,000 కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి మందిరం వేయాలి అనుకుని చిన్న పాక వేసుకుందాం, లేదా చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుని లోపల ప్రార్థన పెట్టుకుందాం అనుకుని ఆ ప్రయత్నాలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మరి ఒకరోజు మై బ్రదర్స్ టీం అందరూ కూడా మరి వచ్చి ఆ పాకలోనే దాదాపు 10 మంది వచ్చి ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరూ నీటి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంతో ఒక చీటీ పాట పాడి, కరతానికి మనకు ఆదాయం తిప్పి కొడితే 10,000 లేదు, 10,000 లేదు, కానీ చీటీ పాట పాడి ఒక 2 లక్షలు రాగానే పునాది ప్రారంభించాం. అప్పటి నుంచి కూడా దేవుడు ప్రతి సమయంలో లేదయ్యా అనుకుంటున్నప్పుడల్లా ప్రతి విషయంలో దేవుడు సహాయం చేసి ఇప్పటి వరకు 33 లక్షలైంది ఈ మందిరం. దేవుడికి మహిమ కలుగును గాక. నా స్థాయి, నా బలం, నా స్తోమత అయితే చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసె కూడా అంత లేదు నాకు. కానీ దేవుడి మహాకృప, ఆయన కృప తప్ప వేరొకటి కానే కాదు. దేవుడి ప్రేమ. మరి ఈ సీలింగు ప్లాస్టింగ్ చేయించాలా, ఇక్కడ కూర్చొని అయ్యా సీలింగ్ బాగాలేదయ్యా, ప్లాస్టింగ్ చేయించాలయ్యా అని ఏడుస్తూ అట్లా పైకి చూస్తా కూర్చున్నప్పుడు ఒకళ్ళు సీలింగ్ కోసమే 1,10,000 ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ప్రభు ఎంత గొప్పోడంటే, ఎక్కువ నాకు బంగారం లక్షలే వచ్చినాయి. ఒక్కొక్కరు, ఒక అక్క అయితే తన మెల్లో, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నా దగ్గర బంగారు గొలుసు ఉంది, నేను పెట్టుకోవట్లేదని బంగారు గొలుసు ఇస్తే 2 లక్షలు వస్తాయేమయ్యా అంటే 2,60,000 వచ్చినాయి. ఇంకొక ఆమె పాత బంగారం అంతా, మన ఓల్డేజ్ మహాలక్ష్మి గారు, పాత బంగారం అంతా, అయ్యా ఇది పాత బంగారం, ఒక 20,000 వస్తాయో 30,000 వస్తాయో తెలియవంటే 60,000 పైన వచ్చినాయి దానికి. అలా ప్రతి అమ్మమ్మ మరి మమ్మల్ని ఇక్కడ ఈ ఊళ్ళో చేరదీసి మరి మమ్మల్ని చేర్చుకున్నటువంటి సురిశెట్టి కోటేశ్వరరావు గారు, మరి అనసూయమ్మ గారు, అయ్యా నాకు 4 గాజులు ఉన్నాయి అయ్యా, 3 పిల్లలు ఉన్నారు, 3కి 3 గాజులు, దేవుడికి ఒక గాజు ఇస్తానని చెప్పి చేతికి గాజు తీసి గాజు ఇచ్చేసింది. దానికి 40,000 వచ్చింది. అట్లా ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. మరి ఈ ఉపకరణాలన్నీ కొనడానికి అయితే అసలు ఆ ఆలోచన కూడా లేదు. రంగేయించుకొని జస్ట్ తెల్ల సున్నాలు పూయించాను, లోపలికి వెళ్దామని చెప్పి తెల్ల సున్నాలన్నీ పూయించేసాం. 60,000 అయిపోయినాయి. మళ్ళీ దానికి ఒక లోన్ పెట్టి 60,000 పెట్టి తెల్ల సున్నాలన్నీ పూపిస్తే కానీ చూస్తానికి బాగోలా. నాకు తెలిసింది ఏంటంటే, ప్రభు దగ్గర కూర్చొని ఏం కావాలో అవి రాసుకొని కూర్చొని చేతులు పెట్టి ఏడుస్తా కూర్చుంటా, అయ్యా ప్లీజ్ అయ్యా, ఇదొకటి అయ్యా, ఇది అయ్యా, సంతకం పెట్టయ్యా అని ప్రభువుని అడగటం మరి చేసినప్పుడు ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా ఉండిద్ది అనుకోలేదు. ప్రభువే మరి నాకు అంత జ్ఞానము తెలివి కూడా లేదు. కానీ ఇక ఏ ఇంజనీర్ దగ్గర వెళ్ళ, మరి పెద్దలు కొంతమంది ఇచ్చిన సలహా, దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ కన్స్ట్రక్షన్ అంతా చక్కగా జరగటానికి కొనిచ్చాడు. మరి ఈ ఉపకరణాలన్నీ కూడా మరి ఒక్కొక్కరు ఇచ్చినవి. వారందరిని బట్టి నేను దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మా అమ్మగారు మరి చూడాలనుకుంది ప్రతిష్ట, చూద్దాం, నేను కూడా విశ్వాసంతో నన్ను చూస్తుంది, మా అమ్మ చూసిద్ది అనుకున్నాము. అయితే ఆగస్టు 15 రోజే మరి పుట్టినరోజు, నన్ను కన్న రోజే మా తల్లి గారు కూడా మరి దేవుడి సన్నిధికి చేరారు. మరి మా తల్లి తన ప్రార్థన బట్టి కానీ తన బంధువుల దగ్గర కానీ అన్నీ 5 లక్షల వరకు సమకూర్చింది మా అమ్మగారు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఇట్లా మా అమ్మ ప్రార్థన ఇంకా ఒక 2-3 రోజులు హాస్పిటల్లో చేరిద్దన్నా కూడా మోకరించి ప్రార్థన చేస్తా బాయ్ వాళ్ళు బాగా ప్రార్థన చేశాను అయ్యా ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారులే అని నన్ను బలపరిచేది. అమ్మ అన్నట్టుగానే ఎవరో ఒకళ్ళు పిలిచి చాలాసార్లు అయితే కొంతమంది పిలిచి అబ్బాయి ఇదిగో డబ్బులు ఇగో 500 ఇగో 1500 ఇగో 10,000 ఇగో అని చాలాసార్లు పిలిచి డబ్బులు ఇచ్చారు. మరి ఎందరో సహకారులు, మరి మా తల్లి ప్రార్థన, అలాగే మా దైవజనుడు మరి ప్రేమరంజన్ అన్నయ్య, మా తండ్రి గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయనకు కూడా ఏంటంటే ఎంతో ప్రేమ ఆయనకి. నన్ను ఆయన వాస్తవానికి సేవకుడిగా చూడాలనుకున్నాడు. నన్ను కన్న తండ్రి కంటే కూడా ఆయన అంటే నాకు ప్రాణం, ఎంతో ప్రేమ. ఆయన చెప్పిన మాట వినేవాని, కానీ వినంది ఎప్పుడంటే సేవకు రమ్మన్నప్పుడే వినలేదు నేను. ఆయన మాట వినకపోవటం వల్ల ఎంత నష్టానో తెలుసుకున్నాను తర్వాత. అయితే దేవుడి చిత్తం, ఏదైనా దేవుడి చిత్తం, దేవుడి నిర్ణయం. మరి దేవుడు నన్ను ప్రేమించి మరి నా దైవజనుడు మరి ప్రేమరంజన్ అన్నయ్య గారు మరి తాను కోరుకున్నట్లుగా నేను ఒక సేవకుని అవ్వటానికి ప్రభు కృప చూపించారు. మరి మా తల్లి అయితే కోరుకోలేదు నేను సేవకుని అవ్వాలని, కానీ మరి చెప్పినప్పుడు అప్పగించింది, దేవుడికి అప్పగించింది. మరి అన్నిటిలో కూడా నా భార్య సహకారం ఎంతో గొప్పది. మరి ఎన్నో విధాలుగా నా భార్య కూడా మరి తను ఎంతో త్యాగపూరితంగా సేవలోకి వస్తానని చెప్పినప్పుడు మరి మా అబ్బాయి పుట్టినరోజు సెప్టెంబర్ 5 అయిపోయింది, 6వ తారీఖు సేవలోకి వచ్చాం. అయినా ఎట్లా జరిగిద్ది, ఎలా పోషించుకుంటావని సరే నువ్వు సేవ చేస్తానంటావు కదా, ఇద్దరం చేద్దాంలే అని సమ్మతించింది. మరి నా తండ్రి, మరి మా నాన్న అయితే కొడేశ్వరరావు ఎంత కష్టపడ్డాడో ఈ మందిరం కోసము. పొద్దున్నే 4 గంటలకు వచ్చి రోజు పునాది వేసిన దగ్గర నుంచి నీళ్లు కొడతా. మరి మా నాన్న అయితే ఆర్థికంగా ఏమి చేయలేదు, కానీ అన్ని విషయాల్లో నాకు అండగా ఉన్నాడు. కానీ ఆ తండ్రి, పరమ తండ్రి, నన్ను సృష్టించిన సృష్టికర్త నా తండ్రి, ఆ సైన్యములకు అధిపతికి యెహోవాను నామము కలిగిన తండ్రి నా పక్షము నుండి, నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచి మరి అన్ని విషయాలు నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించారు. అందును బట్టి దేవదేవుడికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యమును దేవుడు దీవించును గాక. మరి ప్రత్యేకంగా మా ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి సేవకులందరికీ, మరి అయ్యగారికి, దాసబాబు అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు నా వైఫ్ యొక్క ఆత్మీయ తండ్రి గారు, ఎంతో మంచి నమ్మకమైన సేవకులు. మరి వాళ్ళంటే, ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం. మా ప్రేమనంజని గారిని చనిపోయిన తర్వాత ఆయన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఆయనలో చూసిన సాత్వికం, భక్తి, ప్రార్థన. మరి అందుకే ఆయన్ని మరి జఫన్య అన్న గారు ఆయన ఈ డేట్ ఇచ్చి, అయ్యా నేను ఎక్కువసేపు ఉన్నానంటే ఎవరిని పిలుద్దామంటే ఈయన్ని పిలవాలి, ఈ సేవకుని పిలవాలని మరి నాకు ఆయనతో ఉన్న అనుబంధము, ఆయన నాకు ఇచ్చిన వాళ్ళ ఆశ్రయపురంలో నాకు కొంతకాలం ఉండటానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రేమను బట్టి మరి వారిని కూడా పిలిచాము. అందరి బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా మీ అందరికి కూడా, దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి పొద్దున జఫన్య శాస్త్రి గారు వచ్చి మరి దేవుడి మందిరాన్ని ప్రతిష్ఠించారు. నంది వెలుగులో IFJ ఉండటం వల్ల వారు ఉండలేకపోయారు ఎక్కువసేపు. ఆయనను కూడా మరి దేవుడు తన సంకల్పం ఏదైనా తన చిత్తము కాబట్టి ఇదంతా ఘనంగా మహిమకరంగా జరిగించారు. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.